సిద్ధు జొన్నల గడ్డ అని అంటే సిద్ధు జొన్నల గడ్డనే మామూలుగా లేదు, దుమ్ము లేచిపోయింది. ఆ రొమాన్స్ కానీ ప్రతిది కానీ ఇరగ తీసేసాడు. కామెడీ టైమింగ్ కానీ మనం టిల్ స్క్వేర్ మనం దాంట్లో 1 లో చూసాం కదా, దుమ్ము లేచిపోయింది. నేను చెప్తున్నా 500 కోట్లు పక్కా ప్రొడ్యూస్. అసలు సినిమా చూస్తే ఫీజులు ఎగిరిపోయారు. నాకు ఏం గుర్తు అసలు నిజంగా ఫుల్ రిలీఫ్ అంటే ఫుల్ రిలీఫ్. థియేటర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మామూలు కేకలు కాదు, ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. ఎంత ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్తారో మీరంతా జుట్టు పీక్కోవాల్సింది. ఆ రొమాన్స్, ఆ సాంగ్స్, ఆ ట్విస్ట్లు, ఆ చేజ్లు చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ తో వెళ్తాం కదా, దానికి డబల్ అనిపించింది నాకైతే. కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ ఫాదర్ క్యారెక్టర్, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రతి ఒక్కటి ఉంది భయ సినిమాలో. మాత్రం ఫుల్ రిలాక్స్ అయిపోతారు. లాస్ట్ టైం ఒక మూవీ వచ్చింది, అది కూడా సేమ్ ఇలానే. యాక్టింగ్ కానీ చేసిన యాక్టర్స్ అందరూ చింపేశారన్న. దాంట్లో వాళ్ళ అత్త క్యారెక్టర్ ఉండదు, ఆవిడేసే పంచులు కానీ చాలా చాలా బాగా అనిపించింది. అనుభవాన్ని పిసికేశారు మొత్తం. అసలు మనం చూసినాం కదా భయ్య, మనం ఆల్రెడీ కార్ లో సీన్స్ ఉంటాయి కదా, మొత్తం థియేటర్ లో అరుస్తూనే ఉన్నారు. అరుపులు, మెరుపులు, ఉరుములే అంతే. 500 కోట్లు పిసికేశారు అది నేను ఎలా చెప్పాలి. అనుభవం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అన్న, పడి చచ్చిపోతారు. కానీ థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒడు నిజంగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ సీన్ కూడా ఎంజాయ్ చేస్తే అంతలాగా అనిపించింది నాకైతే.